నరేంద్ర మోదీ గారు మన ప్రధాని, మన ప్రియతమ ప్రధాని, విశ్వవిఖ్యాత నాయకుడు నరేంద్ర మోదీ గారు మన దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అని మీరు వెనకకు పోతే, మీరు నా పాత ప్రెస్ మీట్లు పోయినప్పుడు మీరు చూడండి, ఇలా జరుగుతున్నటువంటి కులగణన సందర్భంగా ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది, ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు. మొట్టగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక. ఆ కులగణనలో చాలామంది, సగానికి మంది పైగా పాల్గొననే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము, ఇది దేశానికి ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక అయినటువంటి కులగణన. అంటే అసలు ఎలాంటి పూర్తి స్థాయిలో వివరాలే లేవు దాంట్లో. ఎంతోమంది దాంట్లో కులగణనలో పాల్గొననే లేదు. వారిని పాల్గొనకపోవడానికి కారణం ఈ స్టేట్ పార్టీకి ఏదైతే ఉందో వాళ్లకు కులగణన గురించి వాళ్ళకి అధికారాలు లేకపోవడం ఒకటైతే, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కులగణన, బీసీల యొక్క ఓట్లను మేము ఈ విధంగా కులగణన పేరుతో కొల్లగట్టగలము అని విశ్వాసం కలిగించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా, వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కులగణన ప్రకటనలో కానీ కులగణనలో కానీ చిత్తశుద్ధి లోపించడం, కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు కులగణన అనేటటువంటి మాట మాట్లాడింది. ఎన్నికలప్పుడు బీసీ డిక్లరేషన్ అని 43% రిజర్వేషన్ పెంచుతామన్నారు, 23%, 43% పెంచుతామని చెప్పిండ్రు. అది పెంచలేకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, లోకల్ బాడీస్లో మళ్ళీ ఏడ పరపతి కోల్పోతామో ఆ పరపతిని దక్కించుకోవడానికి ఈ యొక్క కులగణన అనేటటువంటి అంశాన్ని ముందుకు తెచ్చిందే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కులగణన విషయంలో. 1931లో మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు దాదాపు అధికారంలో ఉంది. మరి ఆ రోజు ఏనాడు కూడా కులగణన గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి కులగణన పైన. మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు దీనిపైన డిమాండ్స్ వచ్చినాయి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు ఏ కులంనైనా ఏ మతంనైనా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వారిని వంచిస్తూ వచ్చింది తప్ప చిత్తశుద్ధితో అణగారిన వర్గాలకు కానీ అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కానీ అదేవిధంగా మతం పేరు మీద ఇవాళ రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి మాట ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో అది కేవలం ఓటు రాజకీయాల కోసమే ముస్లింలకు కూడా బీసీలుగా ఈరోజు బీసీ యొక్క పరపతిని కల్పించడానికి ఈరోజు రాజకీయంగా చేస్తూ ఉంది. అసలు ముస్లింలను బీసీలను చేయడం అంటే బీసీలకు అన్యాయం చేయడమే. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం అంటే బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేయడమే.
ఇన్ని సంవత్సరాల అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ముస్లింలకు న్యాయం చేయలేకపోయింది, ఇంకా ముస్లింలు పేదరికంలో మగ్గుతుందని దానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ పార్టీనా కాదా? ఈరోజు ఒగలేడుపులు, దొంగ నాటకాలు, ముసలి కన్నీరు ఒక పక్కగా అరుస్తారు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బురదలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముస్లింలలో కూడా పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కానీ, ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలే కానీ దాని ద్వారా కూడా పేద ముస్లింలకు న్యాయం జరగలేదని కొత్త వక్ఫ్ చట్టు యాక్ట్ని తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక పక్క, కులగణన జనగణనతో పాటు 2026లో మరి డీలిమిటేషన్కి మనం 29కి డీలిమిటేషన్ పోతాం. సో జనగణనతో పాటు కులగణన కూడా జరిగినటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమిట్మెంట్తో బీసీలకు న్యాయం చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మేమే ఆదర్శము, తెలంగాణలో కులగణన మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డము, మేమే తీసుకొచ్చినామనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ పోయినరు? మరి అంతకాలం 2014 దాకా మీరే కదా పాలించింది, మరి అప్పుడెందుకు చేయలేకపోయినరు? గతంలో డీలిమిటేషన్ కూడా జరిగింది యూపీఏ ప్రభుత్వంలోనే కదా, అప్పుడెందుకు చేయలేకపోయింది కులగణని? కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే ఇన్నట్టు, పాపం నరేంద్ర మోదీ గారికి దేశం ప్రజల గురించి కానీ, దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు, మీరు కలిగిస్తేనే వారికి కలిగినట్టే చెప్పుకుంటున్నారో ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది అటువంటి రాజకీయం చేస్తే. ఈరోజు జనగణనతో పాటు కులగణన ఒక గొప్ప నిర్ణయం. గతంలోనే ఎప్పటి నుంచో ఈ అంశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మోదీ గారు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన చేయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరి తరఫున కూడా, బీసీ వర్గాలందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కులగణనలో ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం. దీనికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి కులగణనకు ఉన్నటువంటి బాధ్యత, దానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కాకుండా దాంట్లో ఉన్నటువంటి అనేక ఈడ చేసినటువంటి విధంగా ఏదో తూతూ మంత్రంగా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి ఈ యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కులగణనకు ఉండదనే విషయం అందరికీ తెలుసు. దీనికి ఉండే శాంటిటీ, కేంద్ర ప్రభుత్వానికి ఉండే శాంటిటీ వేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకు వచ్చేటట్లు చేసేటువంటి కులగణన వేరు. సో కాబట్టి ఈ యొక్క నిర్ణయానికి మరోసారి ప్రధానమంత్రి మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఇంకా వేరే విషయాలకు వస్తే, ఇది సపరేట్ విషయం. వేరే విషయాలకు వస్తే అందరం చూసినాం కులగణన విషయంలో ఎంతమంది వ్యతిరేకించారో. బీసీలే చాలామంది వ్యతిరేకించారు, బీసీ నాయకులు వ్యతిరేకించారు తెలంగాణలో జరిగినటువంటి తీరును. అంతకంటే పెద్ద సాక్ష్యం అక్కర్లే. ఏ విధంగా జరిగింది తెలంగాణలో కులగణన అని చెప్పడానికి అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. అసలు చాలా కుటుంబాలు అసలు ఎవరు ప్రశ్నించిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు, రాసుకున్నది లేదు. ఈరోజు అంటే ఆర్థికమైనటువంటి సర్వే కానీ, కులగణన కానీ, జనగణన కానీ, ఇవన్నిటికి కూడా ప్రతిపత్తి అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి క్రెడిబిలిటీ మిగతా రాష్ట్రంలో రాజకీయాల కోసం చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని నేను కోరుతున్నా. కేవలం రాజకీయ అడ్మినిస్ట్రేషన్ పైన ఎవరికి విశ్వాసం లేదు ప్రజలకి. ఇవాళ ప్రజల్లో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పైన ప్రజలకు విశ్వాసమే లేదు. ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయింది, ప్రజల విశ్వాసాన్నే కోల్పోయింది. వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. 2 లక్షల రుణమాఫీ అందరికీ అందనే లేదు. రైతు బంధును, రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు, 12,000కి చేసిన 12,000 కూడా ఇంత అందరికి అందలేదు. రైతు కూలీలకు 12,000 అన్నారు, అందరికి అందింది లేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి మహిళలకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామన్నారు, అది లేదు. 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి, అది లేదు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు, ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా దరఖాస్తులు తీసుకునేటటువంటి కొత్తగా ఏమంటుందంటే, ఇప్పుడు ఊర్లలో నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ప్రతి గ్రామం నుంచి ఫోన్ కొడుతున్నారు ఇల్లు రాను అంటే. మేము గ్రామ సభ పెట్టినప్పుడు మా పేర్లు అందరు దరఖాస్తుదారులలో ఎలిజిబిలిటీ అని చెప్పేసి లిస్టు పెట్టిండ్రు, దాంట్లో మా పేరు వచ్చింది, ఇప్పుడు మా పేరు తీసేసిండు అని ఫోన్లు కొడుతున్నారు. చాలా గ్రామాలకు వెళ్ళి ఈ ఇండ్ల గురించి ఏదైతే గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చి సంతకాలు పెట్టినాయి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు సంతకం పెడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తున్నారు. దీంట్లో కలెక్టర్కి ఎలాంటి అధికారాలు లేవు, ఇతర అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం వాళ్ళు చెప్పిన పేర్లు వీళ్ళు పంపాలి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ముద్ర వేయాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇండ్లు ఇస్తున్నారంటే వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నారని అనేక చోట్ల ఫోన్లు వస్తున్నాయి. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి కోటా పెట్టిండ్రు, అంటే ప్రజాప్రతినిధులకు కోటా పెట్టిండ్రు. ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, ఆయన కాంగ్రెస్ పార్టీలో అయినా ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు. ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి కోటా మీద ఏదైతుందో, ఎంపీలు ప్రజాప్రతినిధులు కాదా? పార్లమెంటు సభ్యులు ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళ కాదా? మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు? ప్రపోజల్స్ మమ్మల్ని ఇవ్వమని అడగాలి కదా. మేము ఇచ్చిన ప్రపోజల్స్లో మీరు వెరిఫై చేయండి, దాంట్లో ఏమన్నా లేని వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళకి ఏదైనా పేర్లు ఉంటే తీసేయండి, లేని వాళ్ళకే ఇవ్వండి ఎవరి లిస్ట్ అయినా కానీ ఇవాళ ఓన్లీ ఎమ్మెల్యేలకే అనడం సమంజసం కాదు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న ఎంపీగా ఎంతోమంది కార్యకర్తల గ్రామాల్లో నిరుపేదలు ఇవాళ ఫోన్లు కొడతా ఉన్నారు, మీరు ఆ పార్టీకి చేసిండ్రు, మీరు ఈ పార్టీకి చేసిండ్రు, మీ పేరు రాయం, మీ పేరు మీకు ఇయ్యం ఇండ్లు. ఏమన్నా సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, లేకుంటే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి వస్తున్నాయా? ఇది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. అర్హులైన వాళ్ళకే ఇవి అందాల్సినటువంటి అవసరం ఉన్నది. అర్హులైన వాళ్ళకి అందరికీ ముందు అందించండి. మీరు ఏదైతే L1 అని తీసుకున్నారు, ఎవరైతే ఖాళీ స్థలం ఎమ్మడే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉందో వాళ్ళకి ఫస్ట్ ఇస్తామని, ఎస్, అటువంటి వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి. అట్లా కాకుండా కేవలం వీళ్ళు ఆ పార్టీ చేసిండ్రు, ఈ పార్టీ చేసిండ్రు అని పేదవాళ్ళని పక్కన పెడితే మటుకు చూసుకుంటూ ఊరుకుండేది లేదు. రోడ్లు ఎక్కుతారు, ప్రజలతో పాటు మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఇండ్లు లేని నిరుపేదలకు మీరు ఇండ్లు ఇవ్వండి. అందరి ప్రజాప్రతినిధులకు ఏ విధంగా మీరు కోటా నిర్ణయించిండ్రో ఎంపీ కూడా కోటా నిర్ణయించండి. ఒక ఎమ్మెల్యేకు మీరు 3,500 ఏమన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు, మరి ఎంపీకి 7 నియోజకవర్గాలు ఉంటాయి, మరి మా కోటా కూడా మాకు ఉండాలి కదా.
మేము కూడా పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా. పిఎంఏవై నుంచి ఇప్పటిదాకా మీరు పిఎంఏవైని కూడా మరి ఎంతవరకు దీంట్లో ఇమ్మీడియట్గా ఆ యొక్క గైడ్లైన్స్ని పాటించి వాటిని మీరు ఇక్కడ చేసుకుంటున్నారో ఇప్పటిదాకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆ గైడ్లైన్స్ని పాటిస్తున్నారా లేదా, పిఎంఏవై కింద మొత్తం ఆ ఇండ్లని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా, కేసీఆర్ లాగానే మీరు కూడా పిఎంఐఓ వాడుకోరా. అసలు విషయం ఇది ఏ డబ్బు అయినా పేద ప్రజల డబ్బు, అది రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చెప్తారు, మేము ట్యాక్సులు కట్టిన పైసలు కేంద్రానికి పోతున్నాయి. రేవంత్ రెడ్డి కడుతున్నా ట్యాక్సు, కాంగ్రెస్ మంత్రులు కడుతున్నారు ట్యాక్సులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడుతున్నారు ట్యాక్సులు, ఈడ ఉన్న ప్రతి ఒక్కరు కడుతున్నారు, ప్రజలందరూ కడుతున్నారు, ప్రతి ఒక్కరు కడుతున్నారు. ప్రజలే కాదు, ఇండస్ట్రీస్ ఉన్నారు, చాలామంది వ్యాపారులు, అనేక మంది ట్యాక్సులు కడితేనే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వాళ్ళు అమలు అవుతున్నాయి. అది మీ సొత్తు అనుకోకండి, అది మీ సొత్తు అనుకొని మీకు ఇష్టం వచ్చినట్లా చేస్తే ఎట్లా ఉంటుందో కదా. 10 సంవత్సరాలు ఏం జరిగిందో చూసిండ్రు. ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకోకుంటే, నేర్చుకోకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని ఏ విధంగా తిరస్కరించిండ్రో అందరికి డబుల్గా మిమ్మల్ని తిరస్కరించేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పాటైంది. పేదవాళ్ళకందరికీ ఆ ఇండ్లని అందించేటటువంటి విధంగా లక్ష్యంతో అర్హులైన ప్రతి పేదలకు కూడా ఈ ఇళ్ళు అందించే లక్ష్యంతో ఇళ్ళు కేటాయించాలి. ఖచ్చితంగా యాజ్ ఏ ఎంపీగా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా, ప్రజాప్రతినిధిగా మాకు కూడా దాంట్లో కోటా కేటాయించాలి ఎంపీలకు. ముఖ్యమంత్రి గారు కూడా నేను లేఖ రాస్తున్నా, ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకే కాదు ఎంపీలకు కూడా మీరు కోటా పెట్టండి. మాకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చే ప్రజలందరూ మా దగ్గర కూడా వస్తున్నారు, మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.